'కిస్మత్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఓకే పర్వాలేదు అనిపించింది. ఇలాంటి లైన్స్‌తో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. మెయిన్ విలన్ దగ్గర ఉన్న బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కొట్టేసి ఎక్కడో పెట్టేస్తే జాబ్ కోసం ట్రై చేస్తున్న హీరోలకి ఆ డబ్బు దొరుకుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా. ఇంక సినిమాని స్టార్ట్ చేయడం అయితే బాగానే స్టార్ట్ చేశారు. కానీ తర్వాత హీరోలు జాబ్ కోసం హైదరాబాద్ రావడం, దానికోసం ట్రై చేయడం అనే సీన్స్ అయితే చాలా స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో లవ్ ట్రాక్ అవసరం లేకపోయినా హీరోయిన్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక సినిమాలో ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇంక సినిమా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని అనవసరమైన క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి సినిమాని అక్కడక్కడే తిప్పిన ఫీలింగ్ అయితే వస్తుంది. సినిమాలో ఉన్న డబ్బు 10 నిమిషాలకు ఒకటి చేయి మారుతూ వెళ్తూ ఉంటుంది. వాటిని ఇంట్రెస్టింగ్ గా కూడా చూపించడానికి ట్రై చేసినట్టు అనిపించలేదు. అలానే ఆ సీన్స్ అన్ని కూడా ఒక ఫ్లో లో చూస్తున్నట్టు లేకుండా ముక్కలు ముక్కలుగా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా సినిమాలో కామెడీ ట్రై చేశారు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయితే అయినట్లేదు. ఇక అభినవ్ గారు అయితే ఆయన టైమింగ్ తో కొన్ని చోట్ల నవ్వించడానికి బాగానే ట్రై చేశారు. ఇంక సినిమా క్లైమాక్స్ లో కావాలనే కథను ఎక్స్టెండ్ చేసుకుంటూ పార్ట్ 2 అని వేయడం కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన ముగ్గురు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇంక సినిమాలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా అయితే రొటీన్ గా అనిపించే క్రైమ్ కామెడీ సినిమా లాగే ఉంది. అలాగే సినిమాలో క్రైమ్ కామెడీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అలా అనుకుని అభినవ్ గారి టైమింగ్ కోసం అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.